అంటే మామూలుగా మనం చెట్టు మీద తేనెను కట్ చేయడము మనం ఊర్లలో చూస్తుంటాము, తోటలలో చూస్తుంటాము, ఇవన్నీ కూడా. అయితే అది ఒక ప్రాసెస్లో చేయాలి అన్నప్పుడు మనం న్యాచురల్గా ఒక లేడీస్ కానీ, ఒక చిన్న పిల్లలు కానీ, లేకపోతే దాని మీద కొంచెం టెక్నికల్గా తెలియని వాళ్ళు కూడా మనం తీయాలి, హనీని సేకరించాలి అంటే కష్టం. దానికి కూడా పర్టికులర్ ప్రొఫెషనల్స్ మనం తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. మనం చేయాలి అంటే ఎలా అనేది యూట్యూబ్ నాలెడ్జ్ నుంచి కొంచెం సేకరించి దాని తర్వాత దీనికి కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. మనం ఇంట్లో కూడా వీటిని పెంచుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు, మనకు కూడా క్వాలిటీ తేనె దొరుకుతుంది అనేది తెలిసిన తర్వాత సరే ఎక్కడ దొరుకుతుంది ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే ఇంద్రారెడ్డి మేడం గారు రుతికా ఫౌండేషన్ వాళ్ళ అడ్రస్ దొరికిందనమాట. 3 days ట్రైనింగ్ వెళ్ళి అక్కడ కొంత నాలెడ్జ్ సేకరించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక ఫస్ట్ మేడం దగ్గర నుంచి ఒక 3 boxes కొన్నాము. కొనిన తర్వాత వాటిని ఎలా ఏంటి అని అంటే మాది ఆల్రెడీ తోట ఉంది, మా మ్యాంగో గార్డెన్ ఉంది కాబట్టి ఆ గార్డెన్లో పెడదాము, వాటికి ఫ్లవరింగ్ కానీ వాటికి కానీ సరిపోతుందిలే ఎలా అనేది కొంచెం నేర్చుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నాను. సరే దీని మీద అంత నాలెడ్జ్ సరిపోలేదు, అంటే ఫస్ట్ టైం వెళ్ళిపోయాది మొత్తం, బాక్సెస్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. అంటే రైట్ టైంలో కరెక్ట్గా దాన్ని చూసుకోకపోవడం వల్ల అవి వెళ్ళిపోయాయి. దాని తర్వాత మళ్ళీ రెండోసారి దీని మీద కొంచెం వ్యాస్ట్ నాలెడ్జ్ అవసరము, అంత ఈజీగా మనం వేరే ఫార్మింగ్ చేసినంత ఈజీగా లేదు అని చెప్పేసి రెండోసారి కూడా మళ్ళీ నేర్చుకోవడం జరిగింది. సరే నేను ఒక్కదాన్ని నేర్చుకుంటే కుదరదని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళాను అనమాట. దీని మీద అవగాహన పెంచుకుంటే కానీ అందరం కలిసి యూనిటీగా చేస్తేనే దీని మీద అవగాహన వస్తుంది, ఒక్కరితో అవ్వదు అని అప్పుడు తెలుసుకొని ట్రైనింగ్కి వెళ్ళడం. మీ ఇంట్లో అందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అందరికీ కూడా మా మదర్ వీళ్ళందరికీ కూడా వీటిపైన మంచి అవగాహన ఉంది. ఓకే, సో మదర్ చూసుకుంటారు, మా మదర్, ఫాదర్, తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు కూడా చూసుకుంటారు. సో అంటే మీ వల్ల ఏం తెలిసింది, ఆ బీ ఫార్మింగ్ అనేది ఎనీబడి కెన్ డూ. ఎస్, కానీ దానికి కొన్ని మనం క్లాసెస్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి అవసరం అని అంటున్నారు.